నటనలో ఆకాశమంత ఎత్తున నిలుస్తాడు. ఎలాంటి పాత్రలోకైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తాడు. అందుకే జూనియర్ కమల్గా పేరు తెచ్చుకున్నాడు. ఏకంగా లోక నాయకుడికే ప్రియ శిష్యుడిగా మారాడు. ఆయన ఎవరో కాదు, ఒకప్పటి కోలీవుడ్ గజని, ప్రయోగాల ఫ్యాక్టరీ సూర్య. ఇప్పుడు సింపుల్ యూటర్న్ తీసుకున్నాడు. వరుస పెట్టి కమర్షియల్ చిత్రాలను లాక్ చేస్తున్నాడు. గజని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, సెవెంత్ సెన్స్, 24 లాంటి ప్రయోగాలు చేసి నటనలో తిరుగులేని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు సూర్య. కొద్ది రోజుల క్రితం కంగువ పేరుతో మరో భారీ సాహసం చేశాడు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ప్రయోగాల కోసం ఏళ్లకు ఏళ్లు ఒకే సినిమాకు అంకితమైతే కుదిరే పని కాదు. అందుకే సూర్య మారిపోయాడు. రోజుకో కొత్త సినిమా కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం సూర్యకు తెలిసినవి రెండు. ఒకటి కథలు వినడం, 2 షూటింగ్ స్పాట్లో ఉండడం. ఇప్పుడు కూడా తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్కు డ్రాగన్ లాంటి హిట్ ఇచ్చిన అశ్వత్ మారిముత్తుతో కొత్త సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నాడు సూర్య. ఈ సినిమా కంటే ముందు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుప్పు షూటింగ్ పూర్తి చేసి పెట్టాడు. ఈ చిత్రాన్ని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తరువాత విడుదల చేస్తారట. ఇంతలో లక్కీ భాస్కర్ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తోన్న తెలుగు చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. రీసెంట్ గానే తన కెరీర్లో 47వ సినిమాను ప్రారంభించాడు సూర్య. ఈసారి మాలీవుడ్ డైరెక్టర్ జీతూ మాధవన్ కు అవకాశమిచ్చాడు. జీతూ మాధవన్ అంటే గతంలో ఫాహద్ ఫాజిల్తో ఆవేశం తీసి మాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన మేకర్. ఇతని మేకింగ్ లో మూవీని స్టార్ట్ చేశాడు సూర్య. పైగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని సమాచారం. పాత్ర కోసం 24 లాంటి మూవీస్ కోసం ఏళ్లకు ఏళ్లు ఎంతో శ్రమించిన నటుడు ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలని డిసైడ్ అయిన తరువాత ఆ స్పీడ్ మామూలుగా ఉండదు. అందుకే రికార్డు సమయంలో కొత్త సినిమాలను చకచకా పూర్తి చేసేస్తున్నాడు. కమల్ హాసన్, సూర్యకు మధ్యలో మరో మాస్టర్ యాక్టర్ ఉన్నాడు. అదే అపరిచితుడు విక్రమ్. నట విశ్వరూపానికి మారుపేరు చియాన్. కానీ అదే ఇమేజ్తో ఇంకా ఎన్నేళ్ళు. అందుకే సూర్య దారిలో విక్రమ్ కూడా మారిపోయాడు. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా